సో సంచాలక్ కెప్టెన్ కంటెండర్గా ఆడుతున్న హోరాహోరీ పోటీలో ఎవరు గెలవబోతున్నారు, సో ఎలా జరగబోతుంది, ఇప్పుడు ఆల్రెడీ ఒక రౌండ్ అయితే అయిపోయింది. సో రౌండ్ 2 అనేది ఎలా జరుగుతుంది, అసలు రౌండ్ 2 ఏ టాపిక్ మీద గేమ్ అనేది కండక్ట్ చేస్తున్నారు, ఎవరి మధ్యకి జరగబోతుంది, ఏ టీమ్స్ మధ్య జరగబోతుంది. సో పలానా టీమ్స్కి పడితే నాకు తెలిసి ఖచ్చితంగా ఇక్కడైతే కనుక గేమ్లో ఒక టీం అయితే కనుక కిక్అవుట్ అయిపోయింది, గ్రీన్ టీం. వాళ్ళకైతే అవకాశం లేదు పాపం. సో రెడ్ టీం అయితే విన్ అయిపోయి సో గ్రీన్ టీమ్ని కిక్అవుట్ చేసేస్తారనమాట. రిమైనింగ్ బ్లూ, గ్రీన్, రెడ్ వీళ్ళు మాత్రమే, సారీ బ్లూ, ఎల్లో, దాని తర్వాత రెడ్, వీళ్ళు ముగ్గురు మాత్రమే ఆడాలి. ఇక్కడ వాళ్ళు ఎలా ఆడారు ఏంటని చెప్పి ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. ఈ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు సో దాని తర్వాత మార్నింగ్ కొన్ని ఇంపార్టెంట్ మ్యాటర్స్ డిస్కషన్ చేశారు చాలామంది, అవి ఎక్స్ప్లెయిన్ చేస్తూ సో డైరెక్ట్గా నేనైతే కనుక రౌండ్ 2లోకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత మిడ్ నైట్ బజ్ కూడా ఉంది కదా, మధ్యరాత్రి బజ్, అది కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆట అయితే కనుక ఒక రేంజ్లో ఆడుతున్నారు. ఖచ్చితంగా కెప్టెన్సీ కంటెన్స్ ఇమాన్యుయల్ కళ్యాణ్కి వస్తుంది. బట్ వాళ్ళలో కెప్టెన్ అయ్యేది ఎవరు ఈ వీక్ అనేది పెద్ద సస్పెన్షన్లా మారింది. సో ఆ సస్పెన్షన్ ఏదైతే ఉందో 100% వాళ్ళకే రావని చెప్పి మనమైతే కనుక మనస్ఫూర్తిగా అనుకుందాం. బట్ 100% ఎఫెక్ట్ పెట్టి ఆడుతున్నారండి, ఏమైనా ఆడుతున్నారా బాబోయ్. వాళ్ళ ఆట చూసి నాకైతే కనుక దిమ్మ తిరిగిపోయింది, అంతలా ఆడుతున్నారు ఏంట్రా బాబు అని చెప్పి హౌస్లో వాళ్ళకి గూస్ బంప్స్ వచ్చేలా చేశారనమాట. రాము వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు, సుమన్ అన్న ఏంటి వీళ్ళకి ఏమైనా సడన్గా నిన్నాటలో అంత పర్ఫామ్ చేయలేదు, ఈరోజు ఏంటి, వీళ్ళిద్దరు కాంబినేషన్స్ అలా సెట్ అయిందనమాట. ఇమాన్యుయల్ యొక్క స్ట్రెంత్, దాని తర్వాత కళ్యాణ్ యొక్క స్ట్రెంత్, వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఉన్నా కూడా వాళ్ళు అప్లై చేసే ప్రిన్సిపల్స్ అవన్నీ పర్ఫెక్ట్గా సెట్ అయినాయి. అబ్బా ఏమన్నా నా నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకైతే కనుక. వాళ్ళకి తిరిగే లేదు అన్నట్టుగా ఆడుతున్నారు అనమాట. సో ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే కనుక మన వీడియోకి ఒక లైక్ చేసుకోండి. సో ఖచ్చితంగా ఒక లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని మనకు చాలా అంటే చాలా సపోర్ట్గా ఉంటుంది మామ. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో వీడియోలోకి వెళ్ళిపోతా ఇక్కడ టాపిక్ ఏంటంటే దివ్య, భరణి వీళ్ళిద్దరైతే కనుక బ్రేకింగ్ న్యూస్లో నిలిచిపోతున్నారండి. ఎప్పుడైతే దివ్య వచ్చిందో భరణి గారు తనుజ ఒక పక్కన నెట్టేసి దివ్యతోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తారని నాకైతే అనిపిస్తుంది. సో ఇక్కడ దివ్య బాగా భరణి గారిని మాటలతో పైకి లేపుతుంది అనమాట. సో సెల్ఫ్ డబ్బా ఇద్దరు దివ్య, భరణి. ఇక్కడ ఏంటంటే కనుక మీరు ఎలా ఉంటే నాకు నచ్చింది, నాకు ఎలా ఉంటే మీకు నచ్చాలన్నట్టుగా ఇద్దరు ఏంటో అసలు ఆ కాంబినేషన్ ఏంటో నాకైతే అసలు అర్థం కావట్లేదు. క్వశ్చన్ మార్క్ గారిని నిలిచిపోయింది. ఇంక ముందు ఏమైనా తెలవడానికి ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయేమో తెలుసుకుందాం. దివ్య రిజల్ట్గా ఉంటుంది తప్ప చెప్పండి భరణి గారు, చెప్పండి నేను రిజర్వ్గా ఉండడం తప్ప చెప్పండి. రిజర్వ్గా ఉండదంటే రేపటి నుంచి నేను కొంచెం దూరంగానే ఉంటాను, సో నా యొక్క బిహేవియర్ యాటిట్యూడ్ మార్చుకుంటానని చెప్పి భరణి గారితో అంటుంది అనమాట. సో అదంతా అసలు ఆయన చెప్పాల్సిన నెసిటీ ఉంది. వచ్చావు అందరితో కలిసి ఆడాలి, ఎవరితో కలవట్లా, ఒక్క భరణి గారితోనే కలిసి ఉంటుంది. అది పెద్ద రిమార్కు. నామినేషన్స్ వేయడానికి అదొక రిమార్కు ఖచ్చితంగా. హౌస్లో ఉన్న స్ట్రాంగ్ పర్సన్తోనే నువ్వు ఉంటే రిమైనింగ్ పర్సన్స్తో ఎప్పుడు కలుస్తావు, వాళ్ళని ఎప్పుడు అర్థం చేసుకుంటావు? ఒక కిచెన్లో తప్ప నువ్వు ఎవరి దగ్గరికి నేను పర్టికులర్గా మాట్లాడుతున్నావా? లేదు, నువ్వు వెళ్తేనే కానీ ఎవరైనా వచ్చి మాట్లాడడానికి. సో అదొక పాయింట్. దాని తర్వాత భరణి గారు సుమన్కి ఫిదా అయిపోయారండి. దేనికి చెప్తాను చూడండి. అసలు తను నన్ను నిజంగా అర్థం చేసుకున్నాడు. సుమన్ నా పక్కన ఉంటాడు, అసలు ఎప్పుడు సూపర్ ఫన్. అసలు ఇక్కడ ఏంటంటే కనుక ఆ గేమ్లో ఆడేటప్పుడు సుమన్ అన్న భరణి అన్నకి ఒక చిన్న అడ్వాంటేజ్ చేస్తాడనమాట. ఆ అడ్వాంటేజ్ తీసుకొని తను చేస్తాడో లేదో అంటే, ఎందుకంటే కనుక రాము భరణి అన్న ఆ గేమ్లో సూపర్ ఇరక్కొట్టేశారనమాట. ఏదైతే ఆ గేమ్ ఉందో ఆ గేమ్లో. సో అది గుర్తుపెట్టుకున్న మన భరణి గారు సో తన గురించి కొంచెం పొగడతలుగా చెప్తాడనమాట. సో దివ్య ఎలా ఉంటుంది, నామినేషన్స్ చేసా అనే ఫీల్ అవ్వలేదు, ఆయన ఇచ్చిన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఫుల్ నవ్వు వచ్చింది. రైట్, ఓకే సార్. ఇక్కడ ఏంటంటే కనుక భరణి అన్న ఇమాన్యుయల్ అన్న మన తనకి నామినేషన్స్లో పెట్టారు కదా. యాక్చువల్గా తనని నామినేట్ చేసింది ఎవరంటే కనుక టీం వచ్చేసి మన భరణి అన్న టీమే. భరణి, రాము, శ్రీజ వాళ్ళు ముగ్గురు కలిసి తనని నామినేషన్స్లో చేస్తారు, ఎలిమినేషన్స్లో పెడతారనమాట. నామినేషన్స్లో పెట్టిన తర్వాత భరణి గారితో దివ్య ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది, వాళ్ళు నన్ను
చేసినందుకు కాదు, కానీ సుమన్ అన్న ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్కి నాకు నవ్వు వస్తుంది అని చెప్పి తను చెప్తుంది అనమాట. ఇక్కడ గేమ్ అయితే స్టార్ట్ అయిపోద్ది అనమాట. నెక్స్ట్ లెవెల్ గేమ్ అండి ఇదైతే కనుక. ఏమైనా ఉందా పుష్ప, అసలు ఏంటి ఇలా ఆడారు బాబోయ్ అని చెప్పి నాకైతే అనిపించింది. ఈ టైర్ ఫ్లిప్పింగ్ సింపుల్ అండి, గేమ్ ఏం లేదు. టైర్ అనేది ఆరెంజ్ కలర్ ఉంటుంది, రెడ్ కలర్ ఉంటుంది అనమాట. ఆరెంజ్ కలర్ది ఒక టీము, రెడ్ కలర్ది ఒక టీము. టైర్ అది ఫ్లిప్ చేయాలి. ఉన్న 4 టైర్లలో ఎవరివి ఎక్కువ ఫ్లిప్ ఉంటాయో వాళ్ళు విన్ అనమాట. ఇక్కడ ఏంటంటే కనుక ఒకళ్ళు ఫ్లిప్ చేసే టైంలో పక్కన పర్సన్ వచ్చి వాళ్ళ కలర్లోకి మళ్ళీ ఫ్లిప్ చేసుకుంటారు. ఇక్కడ ఏంటంటే కనుక స్ట్రెంత్ అండ్ కెపాసిటీకి సంబంధించిన గేమ్ అనమాట ఇది. అసలు మామూలుగా లేదు బాబు. ఫైనల్గా అయితే కనుక కళ్యాణను హరీష్ ఆడతారు. నాకైతే కనుక గూస్ బంప్స్ వచ్చేసింది. హరీష్ అయితే కనుక ఏమన్నా ఆడాడమ్మా బాబోయ్ అనిపించింది అనమాట. నిజంగా ఆర్మీ మ్యాన్ ఆడితే ఇలా ఉంటుందిరా బాబు అనేలా ప్రూవ్ చేశాడు అనమాట. గేమ్ స్టార్ట్. ఫస్ట్ టీమ్స్ వచ్చేసి సెలెక్టెడ్ బై సంచాలక్ మన అతనే. రిమైనింగ్ 2 టీమ్స్ నెక్స్ట్ గేమ్ ఆడతారనమాట. 2 టీమ్స్ ముందు సెలెక్ట్ చేస్తాడు సంచాలకు, రిమైనింగ్ 2 టీమ్స్ నెక్స్ట్ ఆడతాయి అనమాట. సో టైర్ ఫ్లిప్ చేయాలి. సో ఇదే టాస్క్ అనమాట. ఇక్కడ 2 టీమ్స్ వచ్చినాయి, బ్లూ టీమ్ అండ్ గ్రీన్ టీమ్. బ్లూ టీంలో హరీష్, రితు, తనుజ. గ్రీన్ టీంలో భరణి, దివ్య, శ్రీజ వీళ్ళు ఆడుతున్నారు అనమాట. సో టైర్స్ ఫ్లిప్ చేయాలి, మెయిన్ టాస్క్ అనేది గుర్తుపెట్టుకోండి అది. సో తనుజ, భరణి టీమ్స్ ఎవరు వస్తున్నారని చెప్పారనమాట. వాళ్ళ టీం నుంచి ఎవరు వస్తున్నారు, ఇద్దరే రావాలి కదా. సో అది రీతు అండ్ హరీష్ వచ్చారు బ్లూ టీం నుంచి, దివ్య అండ్ శ్రీజ వచ్చారు గ్రీన్ టీం నుంచి. సో హరీష్ టీమ్స్ ఇక్కడ ఏంటంటే కనుక ఇక్కడ హరీష్ టీం మ్యాచ్ అనేది ఫైనల్గా బ్లూ టీం గెలుస్తుంది అనమాట. సో హరీష్ టీం అనేది మ్యాచ్ అనేది గెలుస్తుంది. సో వీళ్ళు రితు, తనుజ వాళ్ళైతే కనుక పర్ఫెక్ట్గా ఆడి ఆట అయితే ఎరగొట్టేస్తారండి, మామూలుగా లేదనమాట. వీళ్ళైతే పాపం దివ్య, శ్రీజ అయితే కనుక ఈ మ్యాచ్లో ఇక్కడ ఓడిపోతారు. వాళ్ళు ఫ్లిప్ చేయడం అయితే చాలా కష్టంగా ఫీల్ అవుతారు. ఎందుకంటే కనుక తను ఆడలేదు దివ్య అయితే కనుక, ఫిజికల్గా తను 0 పర్ఫార్మెన్స్ అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. సో ఇక్కడ చూడండి, పాపం శ్రీజ అండ్ దివ్య అసలు ఆడలేకపోయారు. అసలు గేమ్లో అయితే మామూలుగా లేదు, ఫిజికల్గా 0 పర్ఫార్మెన్స్. దివ్య గురించి చెప్పుకోవాలనుకుంటే కనుక డీటెయిల్గా నేను ఇక్కడ రాసుకున్నాను. అందుకని రౌండ్ 2 అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట. రౌండ్ 2 ఎవరెవరికి, ఎల్లో అండ్ రెడ్ టీమ్కి గెలిచింది. ఎల్లో తరపు నుంచి రామ్ అండ్ సంజన వచ్చారనమాట. రెడ్ టీం నుంచి ఇమ్ము, కళ్యాణ్ వచ్చారనమాట. ఇక్కడ ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉండాలి, ఇమ్ము, కళ్యాణ్ వచ్చారంటే కనుక అవతల ఉన్న ప్రత్యర్థి ఎవరైనా సరే చిత్తుగా ఓడించే సత్తా ఉన్నోళ్ళు టీం ఇమాన్యుల్ అండ్ కళ్యాణ్, వాళ్ళే రెడ్ టీం అనమాట. సో పవన్ సూపర్, అసలు మామూలుగా ఆడ్డా అనమాట మనం అనుకున్నదే. సో పట్టుకున్న వాళ్ళని వదలకుండా, ఇప్పుడు ఉడుమైతే ఎలా పట్టేసుకుంటుందో అసలు ఎంత బలవంతంగా లాగినా రాదురా బాబు అన్నట్టుగా అంత ఇదిగా పట్టేసుకున్నాడు అనమాట. ఇమ్ము అండ్ సంజన కూడా సూపర్ అనమాట. ఇమ్ము కూడా అమ్మ అని చెప్పి ఆలోచించకుండా గేమ్ పరంగా గేమే, తమ్ముడే ప్యాకాటే ఆటలో ఉన్నప్పుడు అమ్మ. సో ఆటల్లో దిగిదాక ఎవరైనా సరే ఒకటే అని చెప్పి తనని కూడా పట్టుకుంటాడు గట్టిగా. సో సూపర్ అసలు ఇద్దరు అసలు గేమ్లో కొడుకు అమ్మ ఫైట్ అనమాట. సో ఇద్దరు ఫైట్ అనమాట. సో ఒకళ్ళు డిఫైన్ చేసుకుంటున్నారు, నిజంగా డిఫైన్ చేసుకున్నారండి. ఎందుకంటే కనుక అసలు వాళ్ళ యొక్క స్ట్రెంత్ సూపర్ అనమాట, వేరే లెవెల్. ఇక్కడ రీతు అండ్ మళ్ళీ ఆట జరుగుతూనే ఉంది. ఒక పక్క మళ్ళీ రీతు అను, దాని తర్వాత మన డీమాను లవ్ ట్రాక్ అనమాట. సో ఆల్రెడీ వాళ్ళ యొక్క బిహేవియర్ అదంతా మార్చుకొని ఎవరి గేమ్ వాళ్ళు ఆడండి అని చెప్పినా కూడా వాళ్ళ ట్రాక్ అనేది మార్చుకోకుండా సేమ్ అదే ట్రాక్ని కంటిన్యూ అవుతున్నారు. ఇలాగే కంటిన్యూ అయితే ఇంకా వాళ్ళకైతే ఫసక్ అయిపోద్ది. ఒకసారి చెప్పి చూశారు, వాళ్ళు మారట్లా, అలాగే ఉంటున్నారు. డీమాన్ పవన్నే రీతు చౌదరి ఇబ్బంది పెడుతుందని చెప్పి నాకైతే అనిపిస్తుంది. సో ఈ రీతుకి ఎంత చేసినా అసలు ఆగదేమో గోకుతానే ఉంటుంది డీమాన్ని. బిగ్ బాస్ అడుగుతారు పవన్ని, మీరు ఇక్కడే ఉన్నారా అని. అసలు అలా మాట్లాడుకుంటా ఉంటే బిగ్ బాస్ అడుగుతారు, ఏమని ఇక్కడే ఉన్నారా, వేరే ధ్యాసలో ఉన్నారా? అది రెడ్ టీం ఇక్కడైతే కనుక మ్యాచ్ గెలిచేసేది, సూపర్గా ఆడేసి రౌండ్ 3 అనేది స్టార్ట్ అయిపోద్దండి. ఇక్కడ రౌండ్ 3లో చూడండి ఎంత హోరాహోరీగా గెలుస్తుందో. బ్లూ టీం, దాని తర్వాత రెడ్ టీం ఫైనల్గా వాళ్ళకిద్దరికీ ఫైనల్ పడుతుంది అనమాట. ఇక్కడైతే కనుక అసలు హరీష్ ఆటలో
వీళ్ళ ఓవర్ యాక్షన్ ఎవరిది, తనుజ రితు ఫుల్ ఓవర్ యాక్షన్ అనమాట. వాళ్ళ ఆటలో వీళ్ళ ఓవర్ యాక్షన్ ఏంటో నాకు అర్థం కావట్లేదు స్వామి. అసలు అమ్మో బాబోయ్ పిచ్చెక్కిపోయింది నాకైతే కదా. అసలు రితు హరీష్ గారు ఓ హరీష్ గారు అని చెప్పి అరుస్తూ ఉంటుంది. నీ అమ్మ గోల. అసలు తనుజ కూడా అంతే. నాకైతే వెళ్తాను అల్టిమేట్గా వాళ్ళిద్దరిలో శ్రీజ ప్రియాని చూసాను స్వామి. అమ్మ మరీ అంత ఓవర్ యాక్షనా. ఆయన ఆట ఏదో తను ఆడుతున్నాడు, తన కాలు బాగోపోయినా కూడా ఇటు పక్క నుంచి వీళ్ళ పర్ఫార్మెన్స్ చూపించుకోవడానికి తెగ అరిచేస్తున్నారు అనమాట. ఎందుకు అంత అరుస్తున్నాడు నాకైతే అర్థం కాల. అది వరస్ట్ అనిపించింది నాకైతే కనుక. కెప్టెన్ ఇప్పుడు అవతల తీలో ఉన్నప్పుడు మీరు సపోర్ట్ ఇచ్చుకోవాలి, కాదనట్లేదు. ఎంతవరకు, కొంతవరకే. అసలు అది బియాండ్ లిమిట్ వెళ్ళిపోయి సపోర్ట్ ఇచ్చుకుని అంత ఏముంది అక్కడ, లేదు కదా. సో అదొకటి. దాని తర్వాత కళ్యాణ్ అయితే మంచిగా సపోర్ట్ చేస్తాడు. ఇమాన్యుయల్ సూపర్ కళ్యాణ్ అంతే వదలకు అని చెప్పి చెప్తాడు అనమాట. డీమాన్ ఫుల్ ఫైర్ అవుతాడు అనమాట రితు తనుజ మీద. దట్ ఈజ్ ద పాయింట్. అందరు ఇట్లా నుంచొని ఉంటారు, ఒక పక్క ఇలా నుంచొని ఉంటారు అనమాట అందరూ. సో గేమ్ ఇక్కడ ఆడుతున్నారు అనుకోండి, అసలు రితు తనుజ అసలు గేమ్ లోపలికి వాళ్ళ దగ్గరికి వచ్చేసి గట్టిగా హరీష్ గారి మీద అరిచేయడం, కేకలు. నాకైతే కనుక కావాలని చేశారా అన్నట్టుగా అనిపించింది. అసలు నాకు చూసేవాడిగా నాకు అనిపించింది. అక్కడ సంచాలకి ఎంత డిస్టర్బ్ అయిపోయి మీకు ఎన్నిసార్లు చెప్పినా మారరా, బుద్ధి లేదా, అక్కడికి వెళ్ళి కూర్చోండి అని చెప్పి గట్టిగా అరుస్తాడు అనమాట. దెబ్బకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ దెబ్బతో వెళ్ళిపోతారు. దాని తర్వాత ఇమాన్యుయల్ ఇలా చెప్తానన్న కళ్యాణ్కి, టైర్ పట్టుకో, ఫ్లిప్ చేసి అలాగే పట్టుకో, కళ్యాణ్ పట్టుకో ప్లీజ్, వదలకు కళ్యాణ్ వదలకు అని చెప్పి తనైతే కనుక మోటివేట్ చేస్తానే ఉంటాడు. అసలు ఇక్కడైతే కనుక మామూలుగా లేదు. గుడ్ గేమ్ అనమాట. కళ్యాణ్ అయితే కనుక ఎక్సలెంట్గా ఆడాడు. తనుజ ప్లీజ్ హరీష్ గారు ప్రియా ఒక పక్క నుంచి తనుజ రితు కూడా ప్లీజ్ హరీష్ గారు వదలకండి అని చెప్పి 100 సార్లు చెప్తాను అనమాట. ఫైనల్లీ అంతా ఓపికతో ఆడి ఇక హరీష్ గారికి నీరసం వచ్చేసింది. ఇక నేను చేయలేను రా బాబోయ్ అన్న రేంజ్లోకి వచ్చేసేసి కళ్యాణ్ అయితే చివరికి గెలిచేశాడండి. సో ఫైనల్గా కళ్యాణ్ అయితే ఆటలోకి నేను మగాడ్రా బుజ్జి అని చెప్పి మేసం తిప్పుకొని తొడగొట్టుకు చిన్న అన్నట్టుగా చెప్పాడు అనమాట. సో ఇక్కడ కళ్యాణ్ అయితే గెలిచాడు కాబట్టి కళ్యాణ్ కిక్అవుట్ సెలెక్ట్ చేసుకున్నారండి. వాళ్ళైతే కనుక సూపర్గా ఆలోచించి కిక్అవుట్ తీసుకున్నారండి. ఎందుకంటే కనుక వాళ్ళు కిక్అవుట్ ఇచ్చింది ఎవరికో కాదు, కొంచెం అన్ని విధాలుగా ఆలోచించి ఆట తీరేమలో కానీ ఫిజికల్గా అయితే కనుక బర్నీ గారి టీం స్ట్రాంగ్గా ఉందని చెప్పి బర్నీ గారి టీంని అయితే కనుక వాళ్ళైతే కనుక ఎవిక్టెడ్ చేస్తారనమాట. ఆ ఆటలో కిక్అవుట్ ఇచ్చేస్తారనమాట. వాళ్ళు ఆ గేమ్లో ఆడడానికి లేదు అని చెప్పి. కిక్అవుట్ అంటే ఒక టీంని ఎలిమినేట్ చేయడం. సో తను బర్నీ గారి టీంని రిమూవ్ చేస్తాడు. ఫస్ట్ అయిపోయింది. సో ఈ డే టాస్క్లు ఇక్కడతో ముగిసాయని చెప్పి బిగ్ బాస్ గారు చెప్తారు. సో ఆ డే టాస్కులు అక్కడతో ముగిసాయని చెప్పి బిగ్ బాస్ గారు చెప్పంగానే ఇక చూడండి అర్ధరాత్రి గుసగుసలు ఏ రేంజ్లో ఉంటాయి చూడండి, మామూలుగా ఉండవు అనమాట. అసలు ఏం చెప్పుకున్నా తక్కువేరా సామి. వీళ్ళ గురించి దివ్య అండ్ బర్నీ గారు వచ్చిన దగ్గర నుంచి దివ్య అసలు అయితే కానీ బర్నీ గారిని వదలట్లేదు. బర్నీ గారు ఏమో తనుజని పక్కన పెట్టేసి ఏమన్నా ఎందుతో మాట్లాడుతున్నాడు, ఎందుకు మాట్లాడుతున్నాడు ఏంటని చెప్పి నాకైతే అర్థం కావట్లేదు. అసలు ఈ దివ్య వేసిన బిస్కెట్లకి బర్నీ గారు పడిపోయారా, అసలు ఏం నడుస్తుంది వీళ్ళిద్దరి మధ్య, ఎందుకు సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు చెప్పుకుందాం. రీతు అండ్ ధీమాన్ గేమ్ రిలేటెడ్గా మాట్లాడుకుంటూ ఉంటారనమాట. 100% నేనే రా క్యాప్టెన్, అరే ధీమాన్ 100% నేనే రా క్యాప్టెన్ అవ్వాలి అనేసి ధీమాన్తో అంటుందన్నమాట. నేను అవ్వాలిరా ధీమాన్, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళిద్దరు ఎందుకు రా నీకు అడ్వాంటేజ్, నా గేమ్లో నీకు అడ్వాంటేజ్ అవుతుంది, నువ్వు అడ్వాంటేజ్ అయిపోయిన తర్వాత నాకు అసలు అడ్వాంటేజే లేదురా, ఏంటోరా నాకు లక్కే లేదురా అని చెప్పి చెప్తుంది అనమాట. శ్రీజ పవన్ ఇమ్ముతో మాట్లాడుకుంటూ ఉంటారు. ఇమ్ము సుమన్ అన్న స్ట్రాటజీ సూపర్. సుమన్ అన్న స్ట్రాటజీ అయితే నేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్ అనమాట. మంచిగా ఆడాడు సుమన్ అన్న అయితే కనుక గేమ్లో అని చెప్పి చెప్తాడు అనమాట. సుమన్ అన్న గురించి ఇమ్ము అయితే పాజిటివ్గా. దాని తర్వాత కిక్అవుట్ తీసుకున్నారు కదా తనుజ ప్రియ, మీరు మా ప్లేస్లో ఉంటే మేము మీ ప్లేస్లో ఉంటే కిక్అవుట్ తీసుకునే వాళ్ళం కాదు అని అడుగుతాడు కళ్యాణ్ వాళ్ళతో. ఇప్పుడు కిక్అవుట్ తీసుకున్నారంటే అది వాళ్ళ ఇష్టం, వాళ్ళు మటన్ చికెన్ తీసుకుని కిక్అవుట్ లాస్ట్ దాకా ఉంచేది అంతా. ఎందుకంటే కనుక తను అంటది అందరూ గేమ్లో ఆడాలి కదరా, గేమ్ ఎవరేంటో తెలియాలి కదా. సో అందరం కిక్అవుట్ తీసుకోకుండా వేరే తీసుకున్న వాళ్ళని చెప్పి చెప్తుంది. సో అది తప్పేం కాదు, వాళ్ళ ఇష్టం. వాళ్ళు కిక్అవుట్ తీసుకున్నారంటే వాళ్ళు కావాలనే తీసుకోలేదు కదా. సో వాళ్ళు అంతా ఆలోచించి తీసుకున్నారు, తప్పేం లేదు అక్కడైతే కనుక.
సో సుమన్ భరణి, సుమన్ ఇలా అంటారనమాట, అన్న గేమ్ చాలా కష్టం కదా. సుమన్, అవును సుమన్, చాలా కష్టం గేమ్, వాళ్ళతో మళ్ళీ గేమ్ చాలా కష్టమే, మళ్ళీ వీళ్ళతో రాము వచ్చి ఇన్వాల్వ్ అయ్యి ఆడతాడు అనమాట. సో ఇమ్ము, రీతు, శ్రీజ, డీమాన్, సంజన ఒకచోట కూర్చొని చాలా డీప్ డిస్కషన్ చేస్తూ ఉంటారనమాట. సుమన్, దాని తర్వాత భరణి కలిసి మాట్లాడకపోతే ఇమ్ము వచ్చి అన్న మాకు కూడా చెప్పన్నా గేమ్ ప్లాన్ అంటాడు అనమాట. ఇమానియల్ జోక్గా స్ట్రాటజీస్ నీ బాగున్నాయి అన్న, మాకు కూడా చెప్పన్నా నీ గేమ్ ప్లాన్ ఏంటో, నీ ఆట చూసి మేము కూడా నేర్చుకుంటామన్నా, నువ్వు సూపర్ అన్న, తురుమన్నా, నువ్వు అసలు స్ట్రాటజీస్ మామూలుగా వేయట్లేదన్నా అని చెప్తాడనమాట. ఇమ్ము అండ్ తనుజ లవ్ వర్డ్స్ అనమాట. కొంచెం ఇక్కడ లవ్ వర్డ్స్ అంటే చిన్న ట్రూత్ ఆర్ డేర్లో ఆడతారనమాట. ఆ ట్రూత్ ఆర్ డేర్లో కొంచెం లవ్ వర్డ్స్ మాట్లాడుకుంటారనమాట. డీమాన్ అండ్ ఇమ్ము డీమాన్ అండ్ రీతు గేమ్ రిలేటెడ్గా కూర్చొని డీప్గా మాట్లాడుకుంటూ ఉంటారు. భరణి అన్న వచ్చేసి దగ్గరికి రాము, సంజన ఉంటారనమాట. సుమన్ వచ్చి వాళ్ళ గేమ్ గురించి చెప్తున్నాడు అనమాట. సో పాపం వాళ్ళకి తెలియటం లేదు భరణి గారు యూజ్ చేసుకుంటున్నారని. నిజంగానేనండి, భరణి అన్న నేను అనుకోవడం సుమన్ని, దివ్యాని ఆయన గేమ్ గురించి ఏమన్నా ఆడుకుంటున్నాడా, లేకపోతే భరణి అన్న కన్నా తెలివిగా దివ్య ఆలోచించి ఆవిడే వీళ్ళని వాడుకుంటుందా అని చెప్పి పెద్ద సస్పెన్స్లో నిలిచిపోయింది. ఏదైనా టాస్క్ వాళ్ళకి పడితే వాళ్ళ యొక్క నిజ స్వరూపాలు బయటపడతాయని చెప్పి నాకైతే అనిపిస్తుంది. శ్రీజ, ఫ్లోరా టాకింగ్ రిలేటెడ్ భరణి గారి గురించి, భరణి గారిని గేమ్ నుంచి రిమూవ్ చేశారు కదా, అదే చెప్తుంది అనమాట. దాని తర్వాత శ్రీజ, ఫ్లోరా గారు చెప్తుంది. అసలు శ్రీజ మనీష్ మర్యాద వెళ్ళిపోయిన తర్వాత ఇంత ఇంగ్లీష్ ఎలా మాట్లాడుతుందిరా బాబు, ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన లేని లోటు ఈవిడ తెలుస్తుంది అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. శ్రీజ ఇంగ్లీష్లో మాట్లాడుతుంది అనమాట. మనీషే గుర్తిచ్చాడు నాకైతే కనుక. అంత షో ఎందుకు తెలుగులో మాట్లాడవచ్చు కదా, ఆవిడకి తెలుగు నేర్పమని చెప్పాను కానీ నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడమని బిగ్ బాస్ చెప్పలేదే. దివ్య అండ్ భరణి గారు వచ్చేసారని ఇక వచ్చిందమ్మ వయ్యారి అనుకోలేక మనం. కళ్యాణ్ కిక్అవుట్ తీసుకున్నాడు కదా, దాని గురించి డిస్కస్. కిక్అవుట్ తీసుకుంటే నీకేమైంది, నువ్వెందుకు డిస్కషన్ చేయడం దాని గురించి. దివ్య భరణి గారికి డబ్బా కొడుతుంది. డబ్బాల డబ్బా మేరా డబ్బా డబ్బా స్టార్ట్. ఇక తనుజ అండ్ రీతు ఇలా మాట్లాడుకుంటారు. తనుజ, రీతు ఎక్కడైనా వీళ్ళే ప్రేమని అంటున్నారు అనమాట. మ్యూచువల్ అండర్స్టాండింగ్స్ బిట్వీన్ ద తనుజ అండ్ మిస్టర్ రాము కాదు డీమాన్. తనుజ అరిచిద్ది గట్టిగా, రీతు అంటదనమాట. సో నైట్స్ అరవకు, నేను తీసుకోలేను అంటదనమాట. సో రీతు ఏదైనా ప్రేమతో చెప్పు, వింటాను అంటది. బట్ అక్కడ డీమాన్ ఉంటాడనమాట పక్కనే. రా రీతు, నేను ఇస్తాను లవ్ అంటాడు అనమాట. సో ఇక్కడ అరిచిద్ది అనమాట రీతు చౌదరి. సో చిన్న టాపిక్ మీద ప్రేమగా అరిచిద్ది అనమాట. నైట్స్ అరవకు, నేను అసలుకి చిరాకులో ఉన్నాను అంటే చెప్తుంది. సో దాని తర్వాత ప్రేమగా చెప్పని చెప్తుంది అనమాట. సో ఆ డిస్కషన్ అయిపోయిన తర్వాత డీమాన్ పవన్ ఏం చేస్తుంటే, రా రీతు, నేను ప్రేమగా చెప్తాను అని చెప్తాడు అనమాట. సో ఆల్రెడీ అక్కడ మనకు అర్థమైపోయింది వాళ్ళిద్దరి మధ్య ఏమో. మళ్ళీ భరణి అని దివ్య గారు, భరణి గారు నువ్వు యాక్చువల్గా స్మార్ట్, నేను నిన్ను పొగుడుతున్నా, నీకు అర్థమవుతున్నా రే, నువ్వు యాక్చువల్గా స్మార్ట్ రా, కొన్నిటికి రియాక్ట్ అవుతావు అన్ఎక్స్పెక్టెడ్గా, కొన్నిటికి టైమ్స్లో అర్థం కావు. అసలు వచ్చే 2-3 రోజుల్లో ఉందా స్వామి, ఇన్ని మాటలు ఆవిడ గురించి ఎక్కడి నుంచి వస్తున్నాయి నాకైతే అర్థం కావట్లేదు రా బాబోయ్. ఏంట్రా బాబు అసలు ఈ సోది భరణి అన్న అసలు బాబోయ్ తినేస్తున్నాడు అని చెప్పి అసలు నాకైతే కనుక అనిపించింది. హరీష్ గారి గురించి చెప్తున్నాడు ఆయన. హరీష్ మిస్టేక్ చేసి సారీ చెప్పాడు, అది దివ్యకి ఎందుకు చెప్తున్నాడో అసలు నాకైతే అర్థం కావట్లేదు. అవునండి, ఫస్ట్ వీక్లో గుడ్డు టాస్క్లో భరణి గారు మిస్టేక్ చేశారని చెప్పి అందరూ అనుకొని, ఎప్పుడు ఆయన మెయిన్ కుక్గా తనుజ వాళ్ళిద్దరు చేస్తున్నప్పుడు భరణి గారు మీద హరీష్ అయితే ఎగురుతాడనమాట. గుడ్డు దొంగతనం గురించి అయితే కనుక తనే నన్ను అర్థం చేసుకుని చివరికి వచ్చి సారీ చెప్పాడు. అసలు ఆ మాట దివ్య దగ్గర నుంచి చెప్తున్నాడు, తనకు అర్థం కాలేదు, నాకు అర్థం కాలేదు. చూసినప్పుడు నాకైతే తీగలేదు, ఫీజులు ఎగిరిపోయింది ఈ దెబ్బకైతే కనుక. తన గురించి సెల్ఫ్ డబ్బా అనమాట, ఇదే సెల్ఫ్ డబ్బా. మన అంతటా మన గురించి ఎవరు చెప్పుకున్నప్పుడు మనమే డబ్బా కొట్టుకోవాలి కదా, డబ్బా రాయిల్లాగా. సో సంజన గారికి టాపిక్ సారీ చెప్తాడు. సో భరణి తనుజ ఎందుకు, భరణి సంజన గారి టాపిక్ సారీ చెప్పిన విషయం చెప్తున్నాడండి. ఏం లేదు ఇక్కడ, సింపుల్ తనుజ గురించి. దాని తర్వాత టీమ్ లీడర్ క్వాలిటీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు డీటెయిల్గా దివ్యాకి. టీమ్ లీడర్ క్వాలిటీస్ డీటెయిల్గా దివ్యాకి అయితే కనుక ఎక్స్ప్లెయిన్ చేస్తాడు.
సో అసలు ఇక్కడ మెయిన్గా టీమ్ లీడర్ క్వాలిటీస్ తనకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. తను డే 1 నుంచి వచ్చి తన గేమ్ ఎలా ఆడాలో 1 2 3 13 ఆల్రెడీ పర్సన్ నుంచోబెట్టింది కాబట్టి తన ఆట తనని మంచిగానే ఆడుతుందని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో భరణి గారే ఎక్కువ సెల్ఫ్ డబ్బా కొట్టేస్తున్నారేమో అందరి దగ్గర, సుమన్ దగ్గరికి వెళ్ళిపోయి, దాని తర్వాత దివ్య దగ్గరికి వెళ్ళిపోయి, దాని తర్వాత వీళ్ళందరి దగ్గరికి వెళ్ళిపోయి తనంతటా తానే సెల్ఫ్ డబ్బా ఇచ్చేస్తున్నాడు అని చెప్పి నాకైతే కనుక అర్థమైంది క్లియర్గా. చూసేవాళ్ళు ఆడియన్స్ కూడా ఖచ్చితంగా అర్థం అవుద్ది. టాస్క్లో అంతగా మనోడు పర్ఫార్మెన్స్ చూపించట్లేదు, లేకపోతే ముందుకు వచ్చి ఆడట్లేదు, ఆట దాచుకొని లాస్ట్లో చూపిద్దామని అనుకుంటున్నాడా ఏంటో చెప్పి మనకైతే అర్థం కావట్లేదు. ఈ వీక్ నెక్స్ట్ వీక్ అయితే చూద్దాం. హోరాహోరీగా జరుగుతున్న పోటీల్లో ఇప్పుడైతే కనుక కళ్యాణ్, దాని తర్వాత ఇమ్మాన్యుయల్ ఎరక్కొట్టేస్తున్నారనమాట. సో ఇంకా రౌండ్ 2 అయిపోయింది, రౌండ్ 3 ఉంది, ఇంకా రౌండ్ 4 రౌండ్ 5 కూడా ఉంటుంది. ఆ రౌండ్స్ కూడా డీటెయిల్గా మన వీడియోస్ అన్ని ప్రతిదీ మిస్ అవ్వకుండా చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎక్కడైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే దయచేసి క్షమించండి. ఇది ఈ వీడియోస్ నేను చేసేది ఎవరిని ఉద్దేశించి అయితే కాదు, ఖచ్చితంగా మనం ఎంటర్టైన్మెంట్ పరంగానే చేస్తున్నాం. ఓకేనా ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు చాలా అంటే చాలా సపోర్ట్గా ఉంటుంది. ఒక లైక్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.